వీబీజీ రామ్జీ గ్రామీణ పథకం గురించి పాత్రికేయుల సమావేశం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు పేద బడుగు బలహీన వర్గాల గ్రామీణ ఉపాధి హామీ పథకం వీబీజీ రామ్జీ గ్రామీణ పథకం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పథకం. జూలై 2వ తేదీన మంగంపేటలో జరగబోయే వీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవ సభను జయప్రదం చేయండి. పాత్రికేయుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు పిలుపు. అందరికీ నమస్కారం. వీబీజీ రామ్జీ డిసెంబర్ 21వ తారీఖున పార్లమెంట్లో చట్టం అయిన తర్వాత 6 నెలల తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉన్నటువంటి అనుమానాలని పటాపంచలు చేస్తూ అనేక రకాలైనటువంటి చర్చలు జరిగి మేధోమథనం జరిగి ఇది ఈ దేశానికి చాలా అవసరం అని చెప్పి అన్ని వర్గాల వారు కూడా స్వాగతించే విధంగా చట్టాన్ని రూపొందించబడిన తర్వాత దాన్ని దేశమంతా కూడా పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క పథకాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అలాగే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి ప్రారంభించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చేసిన సూచన ఏదైతే ఉందో అందులో భాగంగా మన రైల్వే కోడూరుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ముక్కవారపల్లి అనేటువంటి గ్రామంలో పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో ప్రారంభించబోతున్నారు. మనందరికీ తెలుసు గతంలో ఉపాధి హామీ పథకం పేరు మీద వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అంతకుముందు ఉన్నటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి అవినీతి అక్రమాలు జరిగాయి. నిజమైనటువంటి శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందాల్సినటువంటి అర్హతకు తగ్గట్టు ఉపకార వేతనాలు లభించలేదు. మరొక వైపు రాజకీయ నాయకులు కూడా దాన్ని ఒక అడ్వాంటేజ్గా మార్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇన్ని సంవత్సరాల కాల వ్యవధిలో దాని ద్వారా జరిగినటువంటి ప్రయోజనాలు కూడా మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాయంటే అవి కూడా ఏమీ లేవు. మరొక వైపు రైతులు ఎవరన్నా ఉన్నారు, వాళ్ళు ఏమన్నా అడ్వాంటేజ్గా మారిందా అంటే ఈ పథకం వల్ల వాళ్ళకు కూడా నష్టదాయకమైందే తప్ప లాభసాటిగా ఏది మారలేదు. కాబట్టి ఓవరాల్గా సమగ్రంగా చర్చించిన తర్వాత వీబీ రామ్జీ పథకంలో రైతులు, కార్మికులు, కర్షకులు అందరికీ ఉపయోగపడే విధంగా ఈ పథకం ఉండబోతుంది. ఇది ప్రతి ఒక్కరు ఎవరైతే వయోజనులు ఉన్నారో, అన్స్కిల్డ్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పని కల్పించాలి అనేటువంటి ఒక హక్కుగా మారుస్తూ గతంలో 100 రోజులు మాత్రమే పని కల్పించాలనేటువంటి దాన్ని తీసేసి 125 రోజుల పాటు ఈ పథకాన్ని అమల్లో పరిచే విధంగా చట్టం రూపొందించడం జరిగింది. ఈ పథకంలో ఎవరైతే పనికి పోతారో వాళ్ళందరికీ నేరుగా వాళ్ళ యొక్క పనికి తగ్గు వేతనం చెల్లించడం జరుగుతుంది. దళారీ వ్యవస్థ ఉండదు. అదే సమయంలో రైతులు ఎవరైతే వ్యవసాయం చేసుకుంటూ ఉంటారో ఆ సమయాల్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా రైతులకు, కూలీలకు కొరత రానికుండా వెసులుబాటు కల్పించేటువంటి మార్గాలు అన్వేషించి ఏ రోజులు కావాలంటే ఆ రోజుల్లో దీనికి ఉపశమనం కలిగించవచ్చు. రైతులకి కూలీలు దొరకకుండా, ఇబ్బందులు జరగకుండా దాన్ని సంయోజన చేసుకునేటువంటి ఆస్కారం కూడా ఈ పథకంలో పెట్టడం జరిగింది. ఇలాంటి గొప్ప పథకం ఇది నిజంగా ఒక చోదక శక్తి లాంటిది. పేద వర్గాలకి పారదర్శకమైనటువంటి పథకం ఇది. కాబట్టి ఈ పథకాన్ని ప్రజల సమక్షంలో ఇది గ్రామీణ వాతావరణంలో ఏర్పాటు చేయాలని సంకల్పించడమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వీళ్ళు ముగ్గురు కూడా రేపు మన యొక్క మంగంపేట దగ్గర ముక్కవారిపల్లి పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి వేలాదిగా జనాలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తారనేటువంటి ఆశాభావం ఉంది. ఏర్పాట్లు కూడా ఆ విధంగానే చేయడం జరిగింది. అక్కడ ఈరోజు కూటమి నాయకులు అందరం కూడా కలిసి ఆ యొక్క ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారుల సమన్వయం కూడా బాగుంది. భారతీయ జనతా పార్టీ కూడా అపీల్ చేస్తుంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని అవగాహన పెంచుకోవాలని కూడా కోరుకుంటున్నాం. మా క్యాడర్ అంతా కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయబోతున్నాం.